అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు. గురువుగారితో మాట్లాడి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న ఎన్నో యాత్రల యొక్క విశేషాలు ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి, ఆ పుణ్యక్షేత్రాల యొక్క పవిత్రత ప్రత్యేకతలు అన్నీ కూడా గురువుగారితో మాట్లాడి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. సంతోషమ్మా. గురుగారు, తమిళనాడు అంటేనే ఎన్ని క్షేత్రాలు కదా. అసలు తమిళనాడు అనగానే దేవాలయాలు అసలు చాలా ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. అడుగడుగున దేవాలయాలే అని అంటారు. దేవాలయాలకు పెట్టింది పేరు తమిళనాడు. మరి అటువంటి తమిళనాడులో అసలు ఏం క్షేత్రాలు ఉన్నాయి, ఏంటి అసలు మాకు వివరిస్తారు? ఎందుకంత ప్రత్యేకమైంది తమిళనాడు అంటే? శ్రీ మహాగణాధిపతయే నమః. అందమైనటువంటి టూర్లను మన భారతదేశంలో నిర్వహించేటువంటి గొప్ప సంస్థ ఆర్వి ట్రావెల్స్. అసలు వాళ్ళు ఎన్నుకున్న స్థలాలే గొప్పవి. ఏదో వెళ్ళాం వచ్చామనేటువంటిది కాదు. ఈ తమిళనాడు అసలు చాలా గొప్పదైన మీరన్నట్లు ఆలయాలకు నిలయమై పురాతన సంస్కృతి సంప్రదాయ భారతీయ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పే అద్భుతమైనటువంటి దేవాలయాలలో మధురై, అబ్బో మధుర మీనాక్షి అంటారు అమ్మవారిని. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం, అమ్మవారు ఎలా ఉంటుంది అక్కడ? ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరకారోజ్వలాం బింబోష్టీం స్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమఖం కారుణ్యవారాం నిధిం. మీనాక్షి అంటే చేప వంటి కన్నులు కలది. చేపను అడ్డంగా పెడితే ఎలా ఉండాలో అలా ఉండాలన్నమాట కన్ను. అలాగే తామర రేకుల వంటి కన్నులు గలది అంటారు. అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయంటే తామర రేకుల్లాగా ఉంటాయి. తామర రేకును కూడా ఎలా అంటే మధ్యలో ఉబ్బుగా ఉండి చివరిలో సన్నగా ఉండాలి, కళ్ళు విశాలంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. మనం అలా చూడకూడదు, అని చూడకూడదు. ఈర్ష్య అసూయలు ఉండకూడదు. కరుణ. ఒక చిన్న పిల్లవాడిని చూచినప్పుడు అమ్మ ఏ విధమైనటువంటి ఆ కళ్ళలోనే దయ కనపడాలి, కళ్ళలోనే మాట్లాడాలండి. కళ్ళు మాట్లాడతాయి అంటారే కవిత్వంలో. కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడ అంటారు కొందరు. కళ్ళు మాట్లాడతాయి, తెలుసున? కళ్ళు కూడా మాట్లాడతాయి. దానిని గ్రహించగలగాలి. చిన్నపిల్లలు గ్రహిస్తారు. అలాగే కుర్రవాళ్ళు కూడా కాలేజీల్లో గ్రహిస్తారు. అంటే ఒక అర్థం, అంటే ఒక అర్థం, ఇలా రకరకాలుగా కళ్ళతో. ఆ కళ్ళు ఎలా ఉండాలి? కరుణా కటాక్ష వీక్షణములతో ఉండాలి. అలాంటి మధురైలో సూర్యాస్తమయ సూర్యోదయములలో అక్కడ ఆ తమిళనాడులో మనకు దర్శనమిచ్చేటువంటి అద్భుతమైనటువంటి విశేషం ఆ సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో వివేకానందుని యొక్క ఆ రాక్ మెమోరియల్ ఉంటుంది. దానిలో ధ్యాన మందిరం కూడా ఉంటుంది. అక్కడ చిన్న పడవలో తీసుకెళ్తారు. ఆ వివేకానందుని యొక్క అద్భుతమైనటువంటి లీలలు, ఆయన యొక్క నిష్ఠ, ఆయన ప్రపంచమే ఆయన పాదాలకు మొక్కింది. అంత గొప్పవాడు. అలాంటి ఆనందం. అలాగే కన్యాకుమారి అమ్మవారు ఉంటుంది దేవాలయం. అలాగే సుబ్రహ్మణ్య మురుగన్ అంటారు. అలాగే శరవణన్ అంటారు ఆ దేవుణ్ణి. సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్యం నెమలి మయూర వాహనుడై ఆయన విహరిస్తూ ఉంటే ఆ దివ్యమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం మనం కల్లారా చూడొచ్చు. ఇంకొక విశేషం ఏమిటి అంటే తమిళనాడులో ఏ దివ్యమైనటువంటి జ్యోతిర్లింగములు ఉన్నవో ఆ జ్యోతిర్లింగములు సముద్రపు ఒడ్డున ఉన్నవి రెండు. ఒకటి అరేబియా మహాసముద్రం ఒడ్డున సోమనాథ్ దేవాలయం, అలాగే హిందూ మహాసముద్రం ఒడ్డున ఉన్న రామేశ్వరం. శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి అద్భుతమైనటువంటి వందే శంభుభుమాపతిం సురగురుం శంకర. రావణుని జయించాలి. ఆ బ్రాహ్మణుడు అతడు. సహజంగా బ్రాహ్మలందరూ రాసుకున్నారంటారు. బ్రాహ్మడైనా అన్యాయ అక్రమాలు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు.
నేను అల్పుణ్ణి అనుకొని అతడు పుణ్యం చేసినా భగవంతుడు రక్షిస్తాడు. ఇక్కడ పాప పుణ్యములే లెక్క. పాపములు చేసినవాడు కష్టాలు, పుణ్యములు చేసినవాడు సుఖాలు. అలాంటి దివ్యమైనటువంటి విశేషంలో తన యొక్క ఆ బ్రహ్మహత్య పాపముల్ని పోవడానికి రామేశ్వరం 22 గుండాలు ఉంటాయి అక్కడ సముద్రపు ఒడ్డున. అలాగే రంగపూర విహార శ్రీరంగనాథుని యొక్క కావేరి నదిన అద్భుతమైనటువంటి తమిళనాడులో చెప్పుకోదగినటువంటిది బృహదీశ్వర ఆలయం. బృహదీశ్వర మహాదేవ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరాలతో ఉన్న శ్రీరంగం. ఆ శ్రీరంగం మీద నుంచి ఆ ఎత్తైనటువంటి దాని నుంచి రామానుజాచార్యుల వారు నారాయణ మహామంత్రాన్ని ప్రజలకు ఉపదేశం చేశారు. అలాగే కుంభకోణం శివాలయాలు, అలాగే చిదంబరంలో నటరాజ ఆలయం, ఆయననే ధాం తైతత కదం, అది ఆకాశలింగం అంటారు. ఆకాశలింగం అంటే పంచభూతములలో ఆకాశలింగం చిదంబరం అక్కడే ఉన్నది. తిరువణ్ణామలై బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కలహించుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మార్గశిర మాసంలో ఫళమంటూ అద్భుతమైన విష్ణులింగాలని వెదజల్లుతూ ఆవిర్భవించినటువంటి శివలింగమే అరుణాచలం. అగ్నిలింగం అంటారు. మొట్టమొదటగా శివలింగము ఉద్భవింపబడిన దివ్యమైనటువంటి పుణ్యమైన అద్భుతమైనటువంటి ఆ శివలింగాన్ని సందర్శిస్తారు. అక్కడే అరుణ రమణ మహర్షుల వారి ఆలయం. అంతేకాక కంచి కామాక్షి ఆలయం. కమలాంబన చింత తీర్చవమ్మ, కమలాంబన చింత తీర్చవమ్మ, కామకోటి పీఠ నివాసిని, కామకోటి పీఠ నివాసిని కమలాంబన. ఏమి నేరమౌమ నల్ను బ్రోచుటకు, ఏమి నేరమమ్మ నన్ను బ్రోచుటకు, ఈశ్వరి జగదీశ్వరి. అలాంటి అమ్మ ఏకాంబరేశ్వరునితో కూడినటువంటి ఈశ్వర ఆలయం ఉన్నది, విష్ణు కంచి ఆలయం. అలాగే బంగారు బల్లి, అలాగే వెండి బల్లులు, ఇవన్నీ మనం సందర్శించి కామకోటి పీఠాధిపతుల యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కూడా పొందే అవకాశం మనకు ఈ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మనకు కల్పిస్తున్నారు. అలాంటి భవ్య దివ్య నవ్య మహోన్నతమైనటువంటి పుణ్యప్రదమైన ఆనందాన్ని మనం పొంది సుఖశాంతులతో మనం కలకలలాడాలని కోరుకుంటున్నాం. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా తమిళనాడు యాత్ర ఎంత అద్భుతంగా ఉందో. మీకు ఈ టూర్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.